అన్నిటికీ కుదురుబాటు కాలాలు ఎందుకు రావాలి అంటే అన్ని సంగతులు టోటల్గా చెడిపోయి ఉన్నాయని అర్థం. ఆనాడు మోషే బయటకు వచ్చి చూస్తే ఇశ్రాయేలీయుల పరిస్థితి బాగలేదు. తర్వాత మార్టిన్ లూథర్ బయటకు వచ్చి చూస్తే నూతన నిబంధన ఇశ్రాయేల్ సంగతి బాగలేదు. ఇప్పుడు మనం ఇంకా చెడిపోయిన పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పుడు మనకున్న భారం ఏమిటి? నా సహోదరులను బాగు చెయ్యాలి, దేవుని ఇల్లంతటిని శుద్ధి చెయ్యాలి. ఆనాడు గొర్రెలు బర్రెలు పారద్రోలాడు యేసయ్య, మనం అబద్ధ బోధలను పారద్రోలాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సైతాను కార్యాలను పారద్రోలాలి. సంఘము పవిత్రపరచబడుట కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రతిష్ఠించుకున్నామండి. మనకు అవసరాలు లేవా? ఎన్నో అవసరాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే మన హృదయ భారం ఏంటంటే సంఘము సంస్కరించబడి మొదటి శతాబ్దపు మహిమను మించిన మహిమలోనికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంఘ సంస్కరణ కొరకు సత్యమును వ్యాపింపజేయడానికి సత్య గ్రంథాలన్నీ కూడా ఇంగ్లీష్లోకి అన్ని దేశాల భాషల్లోకి తర్జుమా చేయబడి లోకమంతా పరిచయం చేయబడడానికి ప్రతి సంస్థ నాయకుడు, ప్రతి డినామినేషన్ నాయకుడు అందరూ కూడా దేవుడు రచించిన ప్రణాళిక గ్రంథాలు చదవాలి, గ్రహించాలి, తమ బోధను మార్చుకోవాలి, అందరూ పౌలు బోధలోకి రావాలనే ఆసక్తి నిన్ను భక్షించుచు ఉన్నట్లయితే ఇవాళ నువ్వు ప్రార్థన ఎత్తుకో. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వేరే ఉన్నాయి. నాకు నడుము నొప్పి ఉంది, అందుకే కూర్చుంటున్నా. అప్పులు ఉన్నాయి, కొన్ని అనేక బాధలు ఉన్నాయి. అవన్నీ మర్చిపోవాలి. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నిన్నెప్పుడు భక్షిస్తుందో నీకు ఇంకా ఏ అవసరము గుర్తుకు రాదు. అటువంటి ఆసక్తి నిన్ను కన్జ్యూమ్ చేయాలా. భగభగ మండాలి నీ హృదయం. నేనేమైపోయినా సరే, నేను దహించబడినా, పానార్పణంగా పోయబడినా సరే, నా దేవుని ఇల్లు పరిశుద్ధపరచబడాలి అని ఎప్పుడైనా నువ్వు ఏడ్చావా అని నా ప్రశ్న. దేవా, నీ సంఘమును బాగు చేయి, అందరికీ సత్యాన్ని బోధపరుచు, వాళ్ళలో నిష్కారణ ద్వేషాన్ని కాల్చి దహించి భస్మం చేసేయి, అందరి మనోనేత్రాలు వెలిగించు, అన్ని డినామినేషన్ల కళ్ళు తెరిచి వాళ్ళు పౌలు బోధ ఏదో గుర్తుపట్టడానికి సహాయం చేయి. నాకెన్నో అవసరాలు ఉన్నాయి తండ్రి, అది ముఖ్యం కాదు. నా తలకాయ నొప్పి, నా నడుము నొప్పి, కడుపు నొప్పి ముఖ్యం కాదు. నేను సచ్చినా పర్వాలేదు, సంఘం పరిశుద్ధం కావాలి అనేది దేవాసక్తి. ఆ భారము నీలో ఉంటే నీ ద్వారా దేవుడు సంస్కరణ జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. రండి.